హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని సహకార బ్యాంక్ అయినటువంటి ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మరి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ప్రొహిబిషనరీ ఆఫీసర్స్, డిప్యూటీ మేనేజర్స్ ఇన్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ విశాఖపట్నం. సో ఫ్రెండ్స్, ఇది ప్రొహిబిషనరీ ఆఫీస్ పిఓ జాబ్స్ అన్నమాట. ఈ పిఓలో క్యాడర్ ఏంటంటే డిప్యూటీ మేనేజర్కి సంబంధించినటువంటి క్యాడర్ అన్నమాట. మరి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది జనవరి 1, 2024 మండే ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్లో ఉంటుంది. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మరి దీనికి క్లోజింగ్ డేట్ కానీ చూస్తే, ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ కానీ చూస్తే జనవరి 28 సండే సాయంత్రం 4 గంటల PM అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది ఫిబ్రవరి 2024లో ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. మరి మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కానీ చూస్తే 30 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. 30 వేకెన్సీస్ ఉన్నాయి. మరి వీటికి పే స్కేల్ అనేటువంటిది ఎలా అంటే, క్యాండిడేట్స్ విల్ బి ఆన్ ప్రొహిబిషన్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 years. సో 2 సంవత్సరాలు ప్రొహిబిషన్ ఉంటుంది. ప్రొహిబిషన్లో శాలరీ ఎంత ఇస్తారంటే 28,000 రూపాయల శాలరీ అనేటువంటిది కన్సాలిడేటెడ్ పే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఆఫ్టర్ ప్రొహిబిషను శాలరీ అనేటువంటిది 38,000 రూపాయలు శాలరీ ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఎలిజిబుల్ క్రైటీరియా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బిఏ ఫస్ట్ క్లాస్ డిగ్రీ, అంటే మినిమం 60% మార్కులతో డిగ్రీ పాస్ అవ్వాలని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటుగా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ప్రొఫిషియన్సీ స్పీకింగ్, రైటింగ్, రీడింగ్ ఇన్ ఇంగ్లీషు అండ్ తెలుగు లాంగ్వేజ్. సో తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడగలగాలి, రాయగలగాలి. అంతేకాకుండా చదవగలిగేటువంటి సామర్థ్యం ఉండాలని చెప్పి చెప్తున్నారు. మరి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది రిక్వైర్డ్ అంట. సో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ఆల్మోస్ట్ జాబ్స్లో కంప్యూటర్ నాలెడ్జ్ కామన్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ కంప్యూటర్ నేర్చేసుకోవడము ఉత్తమం. మరి ఏజ్ అనేటువంటిది 20 సంవత్సరాలు, మినిమం 20 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఏజ్ అనేటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే డిసెంబర్ 31, 2023 నాటికి మినిమం 20 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే ఇక్కడ వీళ్ళు ఏ డేట్ను పుట్టిన వాళ్ళే దీనికి అప్లై చేసుకోని చెప్పి ఇవ్వడం జరిగింది. 1/1/1991 నుంచి 31/12/2023 మధ్య పుట్టిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా సాఫ్ట్ వర్కింగ్ ఇన్ ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ కెన్ ఆల్సో అప్లై దే అదర్వైజ్ ద ఎలిజిబిలిటీ. సో అని చెప్పి ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇవ్వడం జరిగింది. మరి దీనికి ఫీజు కానీ చూస్తే 1000 రూపీస్ ఫీజు ఇంక్లూడింగ్ GSTతో పాటు ఉంటుంది. నాట్ రీఫండబుల్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ రీఫండబుల్ అవ్వదు. అంతేకాకుండా దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేటువంటిది ఆన్లైన్ టెస్ట్, అంటే 3 phases కూడా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. 3 phases మనలో ఉంటుంది. సో మొదటగా వచ్చేసరికి బేసిక్ ఆన్లైన్ టెస్ట్, దీన్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషను మరియు మెయిన్స్, ఇంటర్వ్యూ. సో ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇట్లా 3 phases ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో phase 1లో ప్రిలిమినరీస్ వచ్చేసరికి 100 మార్క్స్కి, phase 2లో వచ్చేసరికి మెయిన్స్ 250 మార్క్స్కి, phase 3 ఇంటర్వ్యూ వచ్చేసరికి ఒక 50 మార్క్స్కి ఈ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో phase 1 ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులు కండక్ట్ చేస్తారు. phase 2 మెయిన్స్ 250 మార్కులకి, phase 3 ఇంటర్వ్యూ 50 మార్కులకి ఇట్లా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మరి ఇక్కడ నెగటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో షల్ బి నెగటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఉంది. మరి phase 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి జనరల్ ఇంగ్లీషు 30 క్వశ్చన్లు 30 మార్కులకి.
సో ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది 30 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. అంటే నిమిషానికి ఒక బిట్‌ని మనం కంప్లీట్ చేయాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో 35 క్వెషన్‌లు, 35 ప్రశ్నలు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. 30 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఇక్కడ 35 ప్రశ్నలు, 30 నిమిషాలు ఫ్రెండ్స్. అక్కడేమో 30 నిమిషాలు జనరల్ ఇంగ్లీష్‌లో 30 క్వెషన్‌లు 30 నిమిషాలు. ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో 35 ప్రశ్నలు, 35 మార్కులు 30 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ పోతే రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ బ్యాంకింగ్‌కి సంబంధించి 35 క్వెషన్‌లు, 35 మార్కులు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 30 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ కూడా 35 క్వెషన్‌లు, 30 మార్కులు. సో ఇట్లా టోటల్ వచ్చేసరికి 100 క్వెషన్‌లు, 100 మార్క్స్ 90 మినిట్స్ లేదా 1½ అవర్‌లో ఎగ్జామ్‌ని కంప్లీట్ చేయాలి. మరి దీనికి సంబంధించి క్రైటీరియా మెయిన్స్‌కి సంబంధించినటువంటి పేజ్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్స్ చూస్తే ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ 20 మార్క్స్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఫర్ 50 మార్క్స్, మొత్తం 250 మార్క్స్ అన్నమాట మెయిన్స్ ఎగ్జాము. ఆబ్జెక్టివ్ టెస్ట్లేమో 200 మార్కులకు ఉంటాయి. డిస్క్రిప్టివ్ వచ్చి ఒక 50 మార్కులకి ఉంటుంది. మరి ఇక్కడ జనరల్ ఇంగ్లీషు 35 క్వెషన్లు 40 మార్కులకి, అన్ని ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. 35 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. డేటా అనాలిసిస్ దీనికి సంబంధించి 30 క్వెషన్లు 50 మార్కులు 40 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 40 క్వెషన్లు 50 మార్కులు 40 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ 50 క్వెషన్లు 60 మార్కులకి 35 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఇట్లా మొత్తము టోటల్ చూస్తే 200 మార్కులకి 150 నిమిషాలు, 200 మార్కులకి 150 నిమిషాలు లేదా 2:30 గంటలో కంప్లీట్ చేయాలి. మరి డిస్క్రిప్టివ్ మనకి ఇక్కడ చూస్తే అంటే ఇంటర్వ్యూకి వచ్చేసరికి 50 మార్కులకి ఉంటుంది. ఆ డిస్క్రిప్టివ్ ఫ్రెండ్స్ దీంట్లోనే డిస్క్రిప్టివ్ అనేటువంటిది చూస్తే అది 200 మార్కులకి, అది 50 మార్కులు డిస్క్రిప్టివ్ ఉంటుంది కదా. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్, ప్రిసిస్ రైటింగ్ వచ్చేసరికి 3 ప్రశ్నలు ఉంటాయి 50 మార్కులకి. సో 30 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. సో ఇట్లా మొత్తం కలిస్తే 180 200 మార్కులకి 180 నిమిషాలు 3 అవర్స్ టైంలో కంప్లీట్ చేయాల్సి వస్తుంది. మరి ఇంకా ఇంటర్వ్యూ అనేటువంటిది ఒక 50 మార్క్స్కి ఉంటుంది. సో ఇది ఇంకా ఇంటర్వ్యూ అంటే అక్కడ ఉండేటువంటి బ్యాంకింగ్ అవి దేనిపైన క్వశ్చన్ అడిగితే మనం గెస్ అయితే చేయొచ్చు. సో అవి ఇంటర్వ్యూకి సంబంధించి. నెక్స్ట్ పోతే ఇంకా వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి మనము అప్లికేషన్ అయితే ఎలా అప్లై చేసుకోవాలని కానీ చూస్తే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పేమెంట్ ఫిల్ చేయాలి, డాక్యుమెంటు స్కాన్ అండ్ అప్లోడ్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి వీటికి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ కానీ చూస్తే ఫీజు పేమెంట్కి ఆన్లైన్ వెబ్సైట్ ఒకసారి చెప్తాను. సో ఆన్లైన్ వెబ్సైట్కి సంబంధించి ఇక్కడ మనకు ఆన్లైన్ వెబ్సైటు మనకి ఇక్కడ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ .com అనేటువంటి వెబ్సైట్ ఉంటుంది. సో ఇక్కడ వెబ్సైట్ అయితే మెన్షన్ చేయలేదు. క్యాండిడేట్స్ కెన్ అప్లై బీయింగ్ ద నో అదర్ మోడ్ అప్లికేషన్ విల్ బీ ఓన్లీ అప్లై డ్యూరింగ్ ద డేట్స్ ఆఫ్ ఇండికేట్ బిగినింగ్ అండ్ నో అదర్ మోడ్స్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. సో ఆన్లైన్లోనే సేమ్ అదే వెబ్సైట్కి సంబంధించి. సో ఫ్రెండ్స్ ఇది మనకు విశాఖపట్నం కోఆపరేటివ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. సో వెబ్సైటు www.vcbl.in అంటే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు అనేటువంటిది వెబ్సైట్ అనమాట. సో www.vcbl.in అనేటువంటి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్స్ అనేటువంటి ఆప్షన్లోకి వెళ్ళి అప్లై ఆన్లైన్ అనేటువంటి దాని పైన క్లిక్ చేసి క్లిక్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ఏపీ సహకార బ్యాంక్ అనేటువంటి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో నోటిఫికేషన్ గురించి. ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.